హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. వెజ్ చీజీ శాండ్విచ్ అంటేనే నార్మల్గా మనకు ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో, ఇంట్లో చేయలేమేమో అనిపించవచ్చు. కానీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈ వెజ్ చీజీ శాండ్విచ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ వెజ్ చీజీ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం బ్రెడ్ని తీసుకోవాలి. నేను నార్మల్ బ్రెడ్నే తీసేసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే కనుక శాండ్విచ్ బ్రెడ్నైనా కూడా తీసుకోవచ్చు. ఇవి కొద్దిగా డ్రైగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉంటే కనుక కాసేపు ఎండలో పెట్టినా లేదంటే గాలికి ఇలా పెట్టేసినా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు క్యాబేజీ తురుము, ఈ క్యాబేజీ అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ వరకు క్యాప్సికమ్ తరుగు, తర్వాత ఇందులోకి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. నేను ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 or 3 టీ స్పూన్స్ వరకు మైనీస్ని వేసుకోవాలి. ఈ వెజ్ మైనీస్ మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గానే ఉంటుంది. అలాగే మనం చీజ్ శాండ్విచ్ అన్నాం కాబట్టి చీజ్ని కూడా ఇలా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చీజ్ వేసి చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. చీజ్ లేకపోయినా కూడా ఓన్లీ వెజ్జెస్ మైనీస్ వేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చీజ్ ఉంటే కనుక వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరి చూసుకుని తర్వాత ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దానిపైన బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే నెయ్యిని అప్లై చేసేస్తున్నాను. ఒకవేళ బటర్ ఉంటే కనుక బటర్ అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా మరొక బ్రెడ్ స్లైసెస్ కూడా ఈ నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్కి కూడా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ని ఉంచుకోవాలి. నేను ఒక 4 to 5 వరకు ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు వెజిటేబుల్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 teaspoons వరకు ఈ వెజిటేబుల్స్ మిక్స్ని ఉంచుకుని తర్వాత పైనుంచి కొద్దిగా చీజ్ని కూడా ఇలా చాప్ చేసుకుని వేసుకోవాలి. చూసారు కదండి, చీజ్ ఎంత ఎక్కువ ఉంటే పిల్లలు అంత బాగా నచ్చుతారు కాబట్టి నేను ఇలా మరలా పైన కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఈ బ్రెడ్ స్లైస్ని వెజిటేబుల్స్ పైన పెట్టేసుకుని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు వెజ్ శాండ్విచ్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఈ బ్రెడ్ని అన్నిటినీ కూడా శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ఇలా ఫ్లాట్గా ఉన్న పెనం పెట్టుకుని దానిపైన కొద్దిగా బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఈ శాండ్విచ్ని పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇలా 2 పట్టాయి. మీరు పెట్టుకున్న ప్లేస్ని బట్టి 2 లేదా 3 శాండ్విచ్ని పెట్టేసుకుని పైన కొద్దిగా మరలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ బ్రెడ్ అడుగు భాగం క్రిస్పీగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు. చూసారు కదండి, ఒక 2 minutes అయిన తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో. బ్రెడ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా ఫ్రై అయ్యేటట్టుగా ఒక 2 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాక మూతను పెట్టనవసరం లేదు, ఎందుకంటే పైన క్రిస్పీదనం సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ బ్రెడ్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూసారు కదండి. ఇది బయట కొనేదానికన్నా ఇలా హెల్తీగా ఇంట్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక శాండ్విచెస్ని కూడా ఫ్రై చేసేసుకుంటే మనకు ఎంతో యమ్మీ వెజ్ చీజ్ శాండ్విచెస్ రెడీ అయిపోయినాయి. సండే కానీ లేదంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ లంచ్ దేంట్లోకైనా కూడా పిల్లలకు చేసి పెట్టవచ్చు. ఇవి వేడివేడిగా తింటే కనుక చాలా క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసి చూద్దాము.
చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలా చేసి పెడితే కనుక పిల్లలు అస్సలు వద్దనకుండా తింటారు. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవడమే. కావాలంటే ఇలా స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ అయినా కట్ చేసుకుని యమ్మీ వెజ్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ వెజ్ చీజీ శాండ్విచ్. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనం బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. శాండ్విచ్ అంటే చేయగలమా లేదా అని అనిపించవచ్చు, కానీ ఇలా ఒకసారి మనం చీజు అలాగే మైనీస్ తెచ్చి పెట్టుకుంటే ఇలా ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడు టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకుని పెట్టవచ్చు. మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.